సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిల క్రేజీ ప్రాజెక్ట్ వారణాసి షూటింగ్ నేటి నుండి సరికొత్త షెడ్యూల్ జరుపుకోనుంది. తాజా సమాచారం ప్రకారం గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ షెడ్యూల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. వారణాసి హియర్ వి గో అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో షూటింగ్ పనులు వేగవంతం అయినట్లు స్పష్టమైంది. ఈ షెడ్యూల్లో మహేష్ బాబు, రుద్ర, ప్రియాంక, మందాకినీలపై కీలక యాక్షన్ సీక్వెన్స్ లను రాజమౌళి తెరకెక్కించనున్నారు. ప్రపంచవ్యాప్త సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా తాజాగా మరో కీలక ఘట్టానికి చేరుకుంది. ఓ చిన్న విరామం తర్వాత ఈ సినిమాకు సంబంధించి అత్యంత ముఖ్యమైన కొత్త షెడ్యూల్ చిత్రీకరణ నేటి నుండి ప్రారంభం కాబోతుంది. హైదరాబాద్ లో షూటింగ్ సందడి. ఈ కొత్త షెడ్యూల్లో నాయకులు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మరియు ఇతర ప్రధాన తారాంగణంపై కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించేందుకు రాజమౌళి రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం ఇప్పటికే భారీ సెట్లను రూపొందించినట్టు సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్ర బృందం అంతర్జాతీయ లొకేషన్లకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. కేవలం చిత్రీకరణపై కాకుండా ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడంపై రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇటీవల మెక్సికోలో జరిగిన ఈ ఓ అంతర్జాతీయ ఈవెంట్ లో వారణాసి సినిమాను చిత్ర బృందం పరిచయం చేసింది. త్వరలోనే ఫ్రాన్స్ లో కూడా భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం. గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు. త్రేతాయుగం నుండి అంటార్టికా వరకు వారణాసి కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఇది ఒక విజువల్ వండర్. రామాయణంలోని ముఖ్య ఘట్టాల ఆధారంగా ప్రపంచాన్ని చుట్టేసే ఒక సాహసికుడి కథగా ఇది రూపొందుతుంది. ఈ సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో సాగుతుందని, వారణాసి నుండి మొదలై కెన్యా, అంటార్టికా వంటి వివిధ ప్రాంతాలకు కథ వివరిస్తుందని తెలుస్తుంది. రామాయణ యుద్ధ నేపథ్యంలో సాగే సుమారు 25 నిమిషాల యుద్ధ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలవనుంది. దీనికోసం దాదాపు 60 రోజుల పాటు చిత్రీకరణ జరిపినట్లు సమాచారం. మహేష్ బాబు రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తుండగా, ప్రియాంక చోప్రా మందాకినిగా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కొంబ అనే విలన్ పాత్రలో మెప్పించనున్నారు. భారీ బడ్జెట్ కేఎల్ నారాయణ మరియు ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సుమారు 1,200 కోట్ల రూపాయల నుండి 1,400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ఇందుకోసం రాజమౌళి ప్రత్యేకంగా ఒక ఇన్ హౌస్ విఎఫ్ఎక్స్ స్టూడియోను కూడా ఏర్పాటు చేశారు. విజువల్స్ లో రాజమౌళి మ్యాజిక్, మహేష్ బాబు మేకోవర్ కలగలిసి వస్తున్న ఈ గ్లోబల్ మూవీ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నేటి నుండి మొదలవుతున్న కొత్త షెడ్యూల్ తో ఈ సినిమా ప్రయాణం మరింత వేగం పుంజుకోనుంది.